కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, యాంటీ డిఫెక్షన్ లాలని రాహుల్ గాంధీ గారు అంటుంటే వీరేమో ఇక్కడ దానికి విరుద్ధంగా చేస్తూ కొంచెం మామన్నల కోసమే చేస్తున్నారు అని చెప్పి వారు అంటున్నారు. కానీ నిజంగా చాలా సంతోషకరమైన వాతావరణంలో మా ప్రమేయం లేకుండానే మమ్మల్ని మెప్పించడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిసింది ఈరోజు. అయితే ఒక్క విషయం అండి, అంటే యాజ్ ఏ ప్రిన్సిపల్గా నాకు అంటే ఒక 2-3 విషయాలు నాకు కూడా పర్సనల్గా నేను ఆలోచిస్తే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఇప్పుడు కట్టింది కాదు ఏమీ లేదు అని చెప్పి వీరు చరణ్ కౌశిక్ గారు ఇంతకుముందు ఏదో అన్నారు. సచివాలయం కూడా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కట్టిందేం కాదు. ఆ స్థలంలో ఒకవేళ తెలంగాణ తల్లి అనుకుంటే మాత్రము నేను నిజంగానే అంటున్నాను, ఫస్ట్ అయితే రాష్ట్రం వస్తుందండి, దాని తర్వాతే పార్టీ నాయకులు ప్రాణాలే త్యాగం చేసి ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉండబట్టే జేకేఎల్ఎఫ్ అంటున్నాను, ఎల్టీటీఈకి ఎగెయిన్స్ట్గా మన ఆర్మీని శ్రీలంకకు పంపించబట్టి వారిని హతమర్చారు అనేది మనందరికీ తెలిసిన విషయమే, రాజీవ్ గాంధీ గారిని. సో వారు దేశం కోసం చేసిన నిర్ణయాలకి వారు బలైపోయారు. సో ఆ విధంగా వారు ప్రాణత్యాగమే చేసినా, వారు చేసింది కూడా ఆ త్యాగాలు చేసింది ఎవరైనా కానీ, ఎవరు చేసినా కూడా దేశం కోసం చేశారు కదా, దేశం కోసం చేశారు. ఇక్కడ కూడా మన విద్యార్థులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు తెలంగాణను అచీవ్ చేయాలని చెప్పి. ఎందుకు చేశాం ఇదంతా? ఒక భారతమాత కోసమో, ఒక తెలంగాణ తల్లి కోసమో చేసిన సాక్రిఫైజెస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అట్లాంటి దాంట్లో ఇప్పుడు ఒక రాజీవ్ గాంధీ, నేను నిన్న తోట మాట్లాడుతుంటే కూడా చెప్పాను, రాజీవ్ గాంధీ గారే కాదండి, నేను ఇప్పుడు ఇప్పుడు భారతమాత అన్నాం అనుకోండి, ఈవెన్ వాజ్పేయి గారిది ఇన్స్టెడ్ ఆఫ్ భారతమాత పెడతా అన్నా కానీ మేమైతే ఒప్పుకునేది కాదు, మా పార్టీయే ఒప్పుకోదు. ఎందుకంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అంటాం మేము. పార్టీ వచ్చేది తర్వాత విషయం, మనమందరం వచ్చేది తర్వాత విషయం, మనందరం దేశం కోసం అన్నట్టుగా భారతమాత ఎట్లాగైతే అంటామో మేము, అట్లాగే ఇక్కడ తెలంగాణ తల్లి మన రాష్ట్రానికి తెలంగాణ తల్లి, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ రాష్ట్రము అది ముందు వస్తుంది. దానికోసమే, అంటే ఆ తెలంగాణ కోసమే మనందరము కూడా ఏమి త్యాగాలు చేసినా, ఏది చేసినా మనం ఎవరము వారికంటే గొప్ప కాదు అనేది నా భావన. ముందైతే ఒకవేళ తెలంగాణ తల్లిదే, వారు 10 సంవత్సరాలు చేయలేదన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు కదా, వారు చేయకపోయారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ తల్లితో కంపేర్ చేస్తూ రాజీవ్ గాంధీ ఈజ్ గ్రేటర్ దెన్ తెలంగాణ తల్లి అని అంటున్నారని అయితే నేను అనుకోవట్లేదు. మరి వారు ఆ ఆలోచనే వచ్చిందో లేదో, ఆ విధంగా కంపేర్ చేశారో లేదో నేను తెలియదు. కానీ ఒకవేళ ఆ మాట అంటే మాత్రం నేను తప్పనిసరిగా ఖండించాల్సిందేనండి. రెండో విషయము, మన రాకేష్ గారు కూడా అన్నారు, మరి ఇంతకు రాజీవ్ గాంధీ గారికి తెలంగాణతో సంబంధమైంది. నెహ్రూ గారికి అయితే ఉంది, వద్దుమొర్రో అంటే ఆంధ్రాతో కలిపేసి ఇది చేశారు. అప్పుడు మాకు వద్దయ్యా, మేము ఇండిపెండెంట్గా ఉంటాము తెలంగాణ అంటే, కాదు అని చెప్పి ఆంధ్రాతో కలిపినందుకు నెహ్రూ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారేమో మాకు సపరేట్ తెలంగాణ కావాలంటే అట్లీస్ట్ సాయుధ దళాలను నింపేసి పిట్టల్లాగా కాల్ చేశారు. సరే, వారితోటన్న సంబంధం ఉంది ఆ విధంగా. ఇక సోనియా గాంధీ గారు అయితే విద్యార్థులు ఆత్మాహుతి చేసుకుంటూ ఉంటే డిలే చేసి చాలామంది చనిపోయేంత వరకు ఉండి లాస్ట్ గడియల్లో ఏదో ఆ లెజిస్లేషన్ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మేము సపోర్ట్ చేస్తాం తల్లి అని అంటే, ఆ వెయిట్ చేసి చాలా అందరూ కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఏదో తీసుకొచ్చారు. వారితోటి కూడా తెలంగాణకి సంబంధం ఉంది. రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు తెలంగాణకి, నాకు ఎన్ని విధాలుగా ఆలోచించినా తెలియలేదండి, నిజంగా నేను చెప్తున్నాను. ఇంకా ఏమన్నా అంటే మరి కోర్టు చేస్తే కౌశిక్ గారు ఇప్పుడు ఏమైనా తీసుకొస్తారేమో, లేదు అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ చేశారు, అది చాలదా మీకు, వీళ్ళు ముగ్గురు చేసినారు అంటే అది చిన్నది కదా, ఇక్కడ ప్రాణాలు తీశారు కదా ముగ్గురు అనేది నా భావన. సో ఇది మరి రాజీవ్ గాంధీ గారిని ఎందుకు అని అంటే ఒక్క కారణం చెప్పండి. నిజంగానే ఈరోజు ఈవెన్ రేవంత్ గారి అయినా ఒకవేళ ప్రజాభీష్టమే అని అనుకున్నా, తెలంగాణ తల్లికి రాజీవ్ గాంధీ అనేది అయితే కష్టమండి కంపారిజన్. ఇంకొక విషయం చెప్తాను, నిజంగానే పూర్వ ప్రధాని కాంగ్రెసు అని అంటే తెలంగాణ తన ముట్టిపడే మన పివి నరసింహారావు గారు ఉన్నారు, స్వాతంత్ర దీంట్లో పాల్గొన్నారు, ఇది భారతదేశ స్వాతంత్రం కోసము అండ్ ఇక్కడ రజాకార్ల నిజాంకి అగెయిన్స్ట్గా ఫైట్ చేసిన వారు పివి నరసింహారావు గారు ఉన్నారు. దాని తర్వాత అసలు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఈవెన్ తన సొంత భూములు 100 ఎకరాలు కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లు తీసుకొచ్చి, భూ సంస్కరణలు తీసుకొచ్చి తన సొంత భూములే 100 ఎకరాలు ఇచ్చేసి అందరికీ పంచిపెట్టిన వారు ఉన్నారు పివి నరసింహారావు గారు. అట్లాగే దేశాన్ని మొత్తము ఒక అంధకారంలోకి, ఆర్థిక అంధకారంలో